ప్రియమైన వార్లారా, యేసు నామమున మీకు నా శుభాకాంక్షలు. ఈ స్థలమును చూస్తున్నారు కదా, ఎలా ఉన్నది? అందంగా ఉన్నదా? ఇది వచ్చి ధనుష్కోడిలోనున్న సాగర తీరము. ఒక సముద్రపు అలలు ఎలా చెలరేగి వస్తున్నావో చూసారా? గాలి వీచుచున్నందున అలలు ఆర్భటించి వచ్చుచున్నవి. ఈ అలలను బట్టి లోనికి వెళ్ళి ఎవరూ స్నానము ఆడుటలేదు. చేపలు పట్టేవారు కూడా చేపలు పట్టడానికి ఈ సరిహద్దు దాటి లోపలికి వెళ్ళడం లేదు. ఎందుకంటే గాలి బలంగా వీస్తున్నది, అందువల్ల అలలు చెలరేగుచున్నవి. కనుక ఈ అలల్ని మీరు చూడండి, జాగ్రత్తగా గమనించి చూడండి. ఇవి చాలా ఆర్భటించుచున్నప్పుడు భయంగా ఉన్నది. ఇది ఒడ్డుకు వచ్చిన వెంటనే వెనక్కు మళ్ళుచున్నవి, అంతే. దీనికొక సరిహద్దులు దేవుడు నియమించి ఉంచాడట. యోబు 38వ అధ్యాయము 11వ వచనములో దాని గురించి చెప్పబడినది చూడండి. నీవింతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియు, ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడునని దేవుడు చెబుతున్నారు. సముద్రమును చూసి నీవింతవరకేరా, దీనికి పైబడి రాకు అని. ఇదెవరైనా మనిషి అడ్డుకట్ట వేసి నిలపగలడని అనుకుంటున్నారా? మనుషుడు అడ్డుకొని నిలపలేడు. సునామీ వచ్చింది కదా, అలలు ఊర్లోనికి వచ్చాయి, గొప్ప వినాశనం కలుగజేశాయి కదా. ఎవరైనా నిలువు, దీనికి పైకి రాకు అని అడ్డుకొని నిలపగలరా? గోడను కట్టి కూడా నిలపలేరు. అలలు చెలరేగి వచ్చున్నప్పుడు ఎన్నో పెద్ద పెద్ద వంతెనలన్నిటినీ చుట్టి పడవేసింది. అవి కనిపించకుండా పోయినవి. అంత శక్తి, ఒక పవర్ ఈ నీటికి ఉన్నది. కనుక అలలు చెలరేగి వచ్చినప్పుడు వాటిని ఎదిరించి ఎవరూ నిలబడలేరు. అది పరిగెత్తండి, తప్పించుకోండి అని చెబుతారే తప్ప ఎదిరించి ఎవరూ నిలబడలేరు. అంత శక్తి కలది ఈ సముద్రము. ఇదే విధంగానే మీ జీవితంలో సమస్యలు, ఏదో ఒక సమస్య, ఏదో ఒక పోరాటం ఢీకొంటూ ఉన్నది. అవి సముద్రపు అలల వలె వచ్చుచున్నవి, మిమ్మల్ని నాశనం చేయునట్లుగా. అదేం సమస్య? మీ వ్యక్తిగత జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో ఒక ఇబ్బంది, సమస్య. మీ కుటుంబమునకు విరోధంగా ఒక సమస్య. మీ ఉద్యోగమునకు విరోధముగా మనుషుల వల్ల కలిగే సమస్య. మీ బిజినెస్కి విరోధంగా ఆర్థిక సమస్య, కొన్ని ఇబ్బందులు. మీ సేవకు విరోధంగా కొన్ని పోరాటములు చెలరేగుచున్నవి. అలాగే కంటి చూపు మేరకు అలలు అలలుగా వచ్చుచున్నవి. ఒక్క అల కాదు, తిరిగి చూడండి, ఒకదాని వెంబడి ఒకటి వచ్చుచున్నవి. అలా సమస్యకు మీద సమస్య, పోరాటము పైన పోరాటము అలాగే వచ్చుచున్నవి. కుటుంబం మీద దాడి చేయుటకు ఏం చెయ్యాలో అని తెలియక కలత చెందుతున్నారా? భయపడకండి. దేవుడేం చెప్తున్నారంటే, ఇంతవరకే రా, దీనికి పైబడి రాకు, స్టాప్ హియర్. ఇంతకు పైబడి నా పిల్లల్ని తాకకూడదు, నా పిల్లలపైకి రాకూడదు, నిలువు అని దేవుడు నిలుపువారు. ఎలా సముద్రమునకు ఒక హద్దును ఉంచి దీనికి పైబడి రాకు అని చెప్పినారో, అలాగే మనం సహించలేనంత శోధనలు ఆయన అనుమతిచ్చేది కాదు. సాతానుడు మీ జీవితంలో పోరాడ్డానికి ప్రభు యొక్క అనుమతి పొందుకొని వచ్చినను దేవుడు చెబుతున్నారు, నిలువు, దీనికి పైబడి రాకు. యోబును శోధించుటకు సాతానుడు దేవుని దగ్గర అనుమతి పొందాడు. దేవుడు ఏం చెప్పాడంటే, అతని కలిగినవన్నిటినీ తాకు, అతన్ని తాకకూడదు. ఒక హద్దు నియమించారు. డోంట్ టచ్ హిమ్, నా కుమారుని తాకకు. సాతానుడు అన్నిట్లో ప్రభావం చూపించాడు. అతని పిల్లల్ని తాకాడు, ఆస్తిని నాశనం చేశాడు, అన్నీ పోయినవి. అయితే యోబును తాకలేదు. మళ్ళీ సాతానుడు వెళ్ళాడు, దేవుని అనుమతిని కోరాడు. చుట్టూ ఉన్నవి ఎన్ని బాధించబడినవి. అతని శరీరమును ముట్టి వేదన కలిగితే దేవుని ఎదిరించునని దేవుడు దాన్ని కూడా అంగీకరించి, సరే, నీవు అతన్ని తాకవచ్చు, అతని జీవమును తాకకూడదు, అతని జీవమునకు నష్టం కలగకూడదు, ఇంతే, ఈ హద్దు వరకు వెళ్ళవచ్చు. అందువల్ల అతను పుండ్లతో బాధింపబడ్డాడు. అతని పిల్లలు ప్రాణమును తీసిన సాతానుడు యోబు ప్రాణమును తీయలేకపోయాడు. ఎందుకంటే దేవుడు హద్దును గీశాడు, ఇంతవరకే నీకు. అదే విధముగా ఇప్పుడు సమస్య, పోరాటము, ఇబ్బంది కలగవచ్చు, మిమ్మల్ని భయపెట్టునట్లుగా వచ్చును. దేవుడు చెబుతున్నారు, స్టాప్ హియర్, దీనికి పైన వెళ్ళకు, వారిని తాకకు, ఇది నా కుటుంబము, నా పిల్లలు, ఇంతవరకే నీకు అనుమతి అని చెప్పి ప్రభు దాన్ని నిలుపుచున్నాడు. ఒడ్డును నియమించాడు. ఏ సమస్య కూడా మిమ్మల్ని జయించలేదు. భయపెట్టునట్లు వచ్చును, కాళ్ల వరకు వచ్చును, మిమ్ములను తాకేంత వరకు వచ్చును. అయితే అది నాశనం చెయ్యదు, నిలబడి వెనక్కి మళ్ళుతుంది. భయపడకండి. ఈ సముద్రపు అలల్ని తలచుకోండి, ఈ వాక్యమును ఆనుకొనుడి. శక్తి కంటే అధికంగా శోధించుటకు ఆయన స్థలమివ్వుటలేదు, సాతానుకు స్థలమిచ్చుటలేదు, ఇంతవరకే అని చెప్పి మీరు భయపడకండి. భయపడినట్లు ఏమీ జరగదు.
నాశనం కలుగదు, కీడు సంభవించదు, వచ్చునట్లుగా తెలియును, అది నిలబడును. ఈ దినం దేవుడు చెబుతున్నారు, నా కుమారుడు నా కుమార్తె భయపడకు, అన్ని సమస్యలకు ఒక సరిహద్దు నియమించాను, దాన్ని దాటి నిన్ను నాశనం చెయ్యలేవు అని చెబుతున్నారు. విశ్వాసముతో చెప్పండి, దేవా, సముద్రమునకు ఒక హద్దును ఉంచి ఆ అలలకు ఇంతవరకే దీనికి పైబడి రాకు అని చెప్పి నిలిపే దేవుడవు, నా జీవితంలో వచ్చే సమస్యలు, ఇబ్బందులు, పోరాటములకు ఒక హద్దును ఉంచి నన్ను నాశనం చెయ్యకుండా తాక్కుండా ఉండునట్లు నన్ను కాపాడుచున్న ప్రేమకై స్తోత్రములు. ఏ సమస్య, పోరాటమైనను నన్ను తాకలేదు, నాశనం చెయ్యలేదు. దానికొక హద్దును మీరు నియమించారు, అది దాటి రాలేవు, నన్ను నాశనం చెయ్యలేవు, అవి వెనక్కు వెళ్ళి తీరాల్సిందే. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.